ఆ నిబంధనను మనకు గుర్తు పెట్టుకోవాలా. ఆ నిబంధనను మన హృదయంలో శిలాపలకం మీద రాసినట్టుగా రాయగలగాల. ఆ మరణము వచ్చేంత వరకు కూడా ఆయన మరణాన్ని ప్రచారం చేయాలా. ఇది వారికి ఆశీర్వాదం. ఇలాంటి వారికి అది దీవెన. శ్రమలో సైతం వారు ధన్యులుగా మార్చబడతారు. అందరూ శ్రమ పడతారు, దానియేలు లాంటి వారు ప్రధానమంత్రులుగా మార్చబడతారు. అందరూ బానిసలుగా ఉంటారు, యోసేపు లాంటి వారు ఫరో తర్వాత ఫరో లాంటి వారు అవుతారు. అందరూ గొర్రెలు కాసుకునే వారిలాగే ఉంటారు, దావీదు లాంటి వారు మాత్రం రాజులు అవుతారు. ఎవరైతే ప్రభువు మీద ఆనుకొని, ఎవరైతే ప్రభు యొక్క రక్తము శరీరం కొరకు వారి జీవితాన్ని, వారి ప్రతి పరిస్థితిని పరిశుద్ధంగా కాపాడుకుంటారో, ఆ చెల్లికి, ఆ తమ్ముడికి, ఆ తల్లికి, ఆ నాన్నకి, ఆ అన్నకి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. కుట్రలు కుతంత్రాలు చేసి పాపాన్ని మూటగట్టుకుని నటించే నట కిరీటలందరికీ దేవుడు త్వరలో భయంకరమైన రోగాలతో, శ్రమలతో మిమ్మల్ని మరణానికి తీసుకెళ్ళిపోబోతా ఉన్నాడు. ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి.